'మరువ తరమా' 1 అవర్ 49 మినిట్స్ రన్ టైమ్‌తో ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఇక పాయింట్‌కొస్తే నాకైతే యావరేజ్ అనిపించిందండి. మనం అలా మొదలైంది, ఏమైంది ఈవేళ టైం నిండి చూస్తున్న సిమిలర్ లవ్ స్టోరీనే. లేదంటే ట్రయాంగులర్ లవ్ స్టోరీస్ ఎన్నో చూసాం కదా! అందులో ఇది కూడా ఒకటే. స్టోరీ వైస్ ప్రెజెంట్ చేసినప్పటికి అంత హెవీ ఫీల్ ఏం క్రియేట్ అవ్వలేదు లవ్ ఫీల్. సింపుల్‌గా చెప్తే మోడరేట్‌గా ఉన్న లవ్ స్టోరీస్ నచ్చుతాయంటే చూడొచ్చు ఒకసారి. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లిప్ కిస్‌లున్నాయి కొన్ని చోట్ల. అవి తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్న పెళ్లి చూపులు ఏర్పాటు చేయడంతో అతన్ని మీట్ అయినప్పుడు నేను ఇంతకు ముందు నుండి ఒకరిని ప్రేమించానని ఆమె ఫ్లాష్‌బ్యాక్ చెప్తుంది. ఆ ఫ్లాష్‌బ్యాక్‌లో ఏం జరిగింది? ప్రెజెంట్ తన పెళ్లి చూపులు ఏమయ్యాయి? చివరికి ఏమైందన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్. హీరో, హీరోయిన్‌ల పెర్ఫార్మన్సెస్ బాగున్నాయి. ముఖ్యంగా మెయిన్ హీరోయిన్ ప్రెజెన్స్ అండ్ యాక్టింగ్ 2 బాగున్నాయి. సినిమాలో సపోర్ట్ వెళ్ళిందైతే ఈమె సైడ్‌నే. ఇక హీరో కూడా బానే చేశారు. కంక్లూజన్ ఏమవుతుందనే ఒక క్యూరియాసిటీ అయితే క్రియేట్ అయింది. ఇక సాంగ్స్ పర్లేదు వినడానికి. సినిమాటోగ్రఫీ బాగుంది. మైనస్ పాయింట్స్. లవ్ స్టోరీలో డ్రామా మాత్రం చాలా సినిమాల్లో చూసినట్టే ఎక్స్‌పెక్టెడ్‌గా ఉందండి. ఫ్లాష్‌బ్యాక్‌లో ఏం జరిగిందంటూ మొదలైన తర్వాత హీరోని చూసి లవ్ చేయడం అనే పాయింట్ బావున్నా, ఆమె అతన్ని లవ్ చేస్తున్నప్పుడు ఒక సాంగు, అప్పుడు ఆ ఫ్లాష్‌బ్యాక్‌లో హీరో ఇంకొకరిని లవ్ చేసి మళ్ళీ ఫ్లాష్‌బ్యాకు, మళ్ళీ ఆ లవ్ చేస్తున్నప్పుడు ఇంకో సాంగు, మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఇష్యూసు, మళ్ళీ వచ్చాక ఒక సాంగు, సగం సాంగ్స్‌నే ఫిల్ అయిపోయాయి. ఇక ముందుకెళ్తున్న కొద్దీ సినిమా ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతూనే ఉంది. 'శివ కందుకూరి' గారి ఇంకా 'వర్ష బలమ్మ' గారి మూవీ ఒకటుంటుంది 'చూసి చూడంగానే' అని. అది కూడా ఇలాంటి స్టోరీనే. ఇక మదర్ రోల్ అయితే ఎగ్జాక్ట్‌గా అలా మొదలైందిలో మదర్ రోల్‌నే. సేమ్ పర్సన్ యాక్ట్ చేశారు. అదే ఎండింగ్, అదే సపోర్టింగ్ అంతా కూడా. ఫ్లో కూడా యూట్యూబ్ వెబ్ సీరీస్ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్‌మెంట్‌తో వెళ్ళింది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే తెలియని స్టోరీ ఏం కాదు. కానీ స్టిల్ లవ్ స్టోరీస్ మాకు నచ్చుతాయి అనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు. ప్రెడిక్టబుల్‌గా ఉన్నా గానీ మరీ చూడలేని విధంగా అయితే లేదు. కానీ గివ్ ఎ ట్రై. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.